గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యేసుప్రభు వారు శిలువలో పలికిన 3వ మాట అనగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలను మనం చదువుకుందాం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మనం ఇక్కడ చూచినట్లయితే యేసుప్రభు వారు చాలా కష్టపడుతూ శిలువలో వేలాడుతూ ఎంతో బాధను అనుభవిస్తుండగా ఆయన తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నారండి. తనకున్న ఒక బాధ్యతను ఆయన నిర్వర్తించుకున్నారండి. ఒక కొడుకుగా తన బాధ్యతను కంప్లీట్ చేశారండి, ఫుల్ఫిల్ చేశారు. తన తల్లిని తన శిష్యునికి అప్పగించారండి. యేసుప్రభు వారిని చూచి మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో ఈ విషయం కూడా ఒకటి. ఆయన తన బాధ్యతను వదిలేయలేదు. తన తండ్రి చిత్తం నెరవేరుస్తున్న టైంలో తన భూలోకంలో ఉన్న తల్లిని కూడా ఆయన మర్చిపోలేదండి. తన తల్లి బాధ్యతను నిర్వర్తించి ఫుల్ఫిల్ చేసి అప్పుడు ఆయన శిలువ మీద మరణించారండి. మనం ఆలోచించినట్లయితే చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోని వారు ఎంతమందో, వృద్ధాశ్రమాలు ఎన్నెన్నో. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు ఎంతమందో, అనాథాశ్రమాలు ఎన్నో ఉన్నాయండి. మనం చూసినట్లయితే దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, ఒక బాధ్యతను దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని మనం ఫుల్ఫిల్ చేయాలండి, కంప్లీట్ చేయాలి. నాది కాదులే బాధ్యత అనుకుని మనం వదిలేయకూడదు. ప్రతి బాధ్యతని ఫుల్ఫిల్ చేయాలండి. మన వ్యక్తిగత జీవితాల్లోనే కాదు కానీ సంఘంలో మనకున్న బాధ్యతను కూడా మనం నిర్వర్తించాలండి. సంఘంలో దైవజనులు ఏదైనా పని చెప్పినప్పుడు అది ఏ పైనైనా కావచ్చు, మైకులు స్టేజ్ మీద పాట పాడడం కావచ్చు, మైకులు సదరడం కావచ్చు, ఏ పనైనా సరే ఒక పనిని మనకిచ్చినప్పుడు మనం ఆ బాధ్యతను నిర్వర్తించాలండి. నా పని, ఇది నా పని అని తీసుకుని మనం యేసుప్రభు వారితో పాటు ఆ శిష్యుని కూడా చూడొచ్చు. యేసుప్రభు వారు ప్రేమించిన శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను తన ఎంట చేర్చుకున్నారండి. యేసుప్రభు వారు ఆయనకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ శిష్యుడు కూడా ఆ బాధ్యతను నెరవేర్చాడండి. మనం చూసినట్లయితే చిన్న చిన్న బాధ్యతలు మన దైవజనులు మనకి ఏదైనా చెప్పినప్పుడు, ఒక బాధ్యతని ఇచ్చినప్పుడు అది మనము చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అది మనం చేయడానికి కూడా చాలా కష్టపడతా ఉంటాం. చర్చి తొడవడమే కావచ్చు, లేకపోతే పాట పాడడమే కావచ్చు, ఇంకేదైనా సరే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక బాధ్యతను నెరవేర్చడానికి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ చూచినట్లయితే యేసుప్రభు వారిని చూచి మనం నేర్చుకోవాల్సిన విషయం కానీ, ఆ శిష్యుని చూచి మనం నేర్చుకోవాల్సిన విషయం కానీ, యేసుప్రభు వారు హీ ఫుల్ఫిల్డ్ హిస్ రెస్పాన్సిబిలిటీ. తన బాధ్యతను ఆయన నిర్వర్తించి కంప్లీట్ చేశారండి. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యత, మన కుటుంబం, మన దేవుడు మనకిచ్చిన సంఘం కూడా మన కుటుంబమే కదండి. సంఘంలో మనకిచ్చిన బాధ్యత, ఆత్మలను రక్షించమని దేవుడు మనకిచ్చిన బాధ్యత. మనము యేసుప్రభు వారిని చూసి నేర్చుకుని మన రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయాలండి. మన బాధ్యతలను నిర్వర్తించుకోవాలి. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఉదయకాలపు వేళ మాతో మాట్లాడి నీ మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నీ గుణాల్లో ఒక గుణంగా తండ్రి యేసయ్యా రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయడం తండ్రి యేసయ్యా, బాధ్యతను నిర్వర్తించడం మాకు నేర్పించమని అడుగుతున్నాం తండ్రి యేసయ్యా. మా తల్లిదండ్రులను, పిల్లలను, మా సంఘాన్ని మాకు ఇచ్చిన పని మేము ఒక భారంగా కాదు కానీ ఒక బాధ్యతగా చూడడానికి మీరు సహాయం చేయండి తండ్రి. దాన్ని మేము బర్డెన్గా తీసుకోకుండా తండ్రి నిన్ను చూచి నేర్చుకుని ప్రతి రెస్పాన్సిబిలిటీని, నువ్వు మాకు ఇచ్చిన ప్రతి రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయడానికి తగిన తండ్రి యేసయ్యా శక్తిని తండ్రి జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరి రోజులో తండ్రి మీరు తోడైన నడిపించి సహాయం చేయమని అడుగుచు యేసు దివ్యనామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.